సమయం ఉండప్పా సమయం మా ఊరికి పెద్దలు వస్తే ఒక మర్యాద సమయమేమో మర్యాద ఇస్తాము మర్యాద కానీ ఏమిటికై నీకు మర్యాద పెట్టినావు సమయం మర్యాద అంటే మా ఊరికి ఇట్లా పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు చైర్మన్లు ఉద్దారులు గుద్దారులు వాళ్ళు ఇట్లా ఎవరైనా పెద్ద మనుషులు వస్తే ఒక మర్యాద మేమొచ్చి నర్మర్సులు కాదు మేము దేవతలు ఓ దేవుడు అంటే ఇంకా మర్యాద కదా నర్మర్సుల కన్నా మర్యాద కదా దేవుడికి స్వామి మేము పూలను వేసి చేసేది కానీ వంశమే అలాగే రా ఇష్టంగో కాదు కుమ్ముకొని పోస్తే దేవతలకు కొంచెం మోసం చేసినాడు లేకపోతాడు దేవుడు యాడుంటాడు దేవుడు లేదు లేదు లేకపోతాడు ఎట్లా ఇట్లే పోయే సమయం నేను వచ్చిన వైఖరం చేస్తున్నా ఇంకా ఎట్లా వచ్చిన సమయం అలాగే చూస్తాను శంకరుండాను పరమేశ్వరుడు అందరు నీ పేరు పరమేశ్వరుడు స్వామి తీర్థయాత్రలంతా దూరపలక స్వామి ఎండికొండ పరిపాలన చేసి పరమేశ్వరుడు అవును తీర్థయాత్రలు కాశయాత్రలంతా తిరుగుకొని వచ్చినావు అవును స్వామి నువ్వు పరమేశ్వరుడు అయితే నీకు పెట్టేస్తాను నేను ఆశీర్వాదం దండం బండి నల్లయ్య బండి నల్లయ్య
ఆశీర్వాదము. స్వామి అయితే ఇప్పుడు ఇదిగో నేను వచ్చిన విధానం మీకు ఇస్తాను. అవును కానీ స్వామి అయ్యో, ఇప్పుడు ఈయన మన అయ్యేదో నాకి ఒళ్ళల్లో ఈ బుద్ధి, నీ ఒళ్ళంతా ఈ బూడిది నాకి గంధా పర్వళము. ఏమే బూడిది అవును. ఊరికే ఉండ పాప మీ ఇంట్లో మాత్రం నీళ్ళు కప్పిన బూడిది కదైతే ఏయ్, ఈ బుద్ధి అంటే ఆహా. నాకు ఒళ్ళంతా గంధా పర్వళము. ఓ నీకు గంధ పరిమళము మెడలో సర్పం వచ్చి ఆహా. నాకు చంద్రహారము, పాము చేతిలో శూలం వచ్చి ఆహా. నాకు పట్టాపు కత్తి. ఓ ఇది ఊరికే ఉండకపోయేది మీ ఊరు మునేశ్వర దేవత మీరు చూడం కదైతే అట్లేదు ఆయన. కానీ మీ ఊర్లో ఎల్లమ్మ కేరకని మారమ్మ దేవస్థానం దగ్గర దొంగలించుకుని వచ్చిన శూలము కదైతే ఛీ, వదిలేసిమాడొద్దు. రే, నేను వచ్చి సరే ఆ ఎండుకొండ పరిపాలన చేసి సరేప్ప కానీ పరమశివుడు నువ్వు పరమేశ్వరుడు నేను. ఓ నువ్వు పరమేశ్వరుడు అవును. సరప్ప ఇది కాకుండా ఇది కాకుండా ఇది వచ్చి ఆహా. మెడలో పాము వచ్చి నాకు చంద్రారము. సమయ పాము నిన్ను కొరికేదా నన్ను కొరికేది నిన్ను కొరుకుతుంది. అయ్యో అట్లంటే పాము అట్లా ఉండప్ప అయితే నన్ను కొరుకుతుందంటే పాము కొలే ఇదేది అవునురా. ఏమైపోదు లైట్ గా లేచింది పాము నాయన దూర పలక. ఓ, ఇది కాకుండా ఇది కాకుండా ఒళ్ళల్లో ఈపుతో వచ్చి నాకు చంద్ర ఇది గంధా ఓ పర్వళము గంధ కదా. పరిమళము అవును. సరే స్వామి ఇసుము తాగిన నీళ్ళ కట్టుడు నాకు పేరు ఉందిరా. ఏమే ఇసుమ తాగిన నీళ్ళ కట్టుడని అవును. సమయ ఇసుమ తాగితేనే సచ్చాను నువ్వు అవును. దీనికి కూడా అవును. సరే అలాగే చెప్తాను. అలాగే కానీ చెప్పప్ప ఆయన దూర పలక ఇసుము తాగిన నీళ్ళ కట్టుడు అని ఆహా నాకు పేరు రావాలంటే సరే ఇది ఎట్లొచ్చాని అడుగుతా ఉండవు కదా. అవునప్ప నీకు ఇసుమ తాగిన నీళ్ళ కట్టుడని ఆ కాలంలో వచ్చేసి ఆహా దేవతలకి రాక్షసులకు కూడా సావు ఉండే. సరే కానీ దేవతలకి రాక్షసులకు సావు ఉండేటప్పుడు సరప్ప ఇదేం తెలుసునా, ఏమే సావు పుట్టు లేకుండా సరప్ప కానీ ఒక ముందు కావాలా. ముందు అవును. ఆహా సావు పుట్టులు లేకుండా ఒక మందు కావాలంటే సరప్ప ముందుగిరి పర్వతముల కాళింగుని సర్పముని పట్టుకొని సరే దాన్ని వచ్చి ముందుగిరి పర్వతం సముద్రంలో ముందుగిరి పర్వతముని సరే సముద్రంలో పట్టుకొని సిలికేటప్పుడు కాళింగ నాగపాముని పట్టుకొని సరే సముద్రంలో సిలికేటప్పుడు మధ్యకి సిలికినట్టు సిలికిరి అప్పుడు వచ్చి లక్ష్మీదేవి పుట్టారు. సరే అమృత కసం పుట్టా. ఆమెటికొచ్చి మహావిష్ణువు తాబుల అవతారం ఎత్తా. సరప్ప అవతారం ఎత్తుకొని కొండను తూపు పెట్టుకున్నప్పుడు అప్పుడు లక్ష్మీదేవి పుట్టా. ఆ లక్ష్మీదేవి నుండి అమృతం కాసి పుట్టా.
అమృతం కాసులు ఎత్తుకొచ్చి దేవతలు ఒక లైను రాక్షసులు ఒక పక్క షట్రలా దావుండే. అప్పుడు లక్ష్మీదేవిని, అమ్మా అమృతం కాసులో పుట్టిన నిలుతానే తల్లి, నీవు వచ్చి సావు పుట్టలేకున్నకి అమృతముని మాత్రం అందరికి నోట్లల్లా వేసుకోపోవాలని చెప్పిండ్రి. అప్పుడు వచ్చి అమృతముని అందరికి వేసుకోపోయేతాడు. రాగు కేతోనే రాక్షసులు దేవతల దగ్గర వచ్చి మాయావతారం ఎత్తుకొచ్చి దేవతల పక్కన వేసుకొని వాళ్ళు. దానికి వచ్చి సూర్యుడు చంద్రుడు ఏం అవతారం ఎత్తుకొస్తున్నా దేవతత్వం అవతారం ఎత్తుకోండి. కానీ రాక్షసులు తీసుకున్నప్పుడు మహావిష్ణువుకి చెప్పి, అబ్బా కేతు రాగు అనే రాక్షసులు ఇప్పుడు వచ్చి దేవతుండే లైన్లో నిలుచుకోండి, వాళ్ళు వచ్చి చూసుకుంటారప్పా. నిలుచుకుంటారు. కేతు రాగు రాక్షసులు వాళ్ళు వచ్చినప్పుడు మహావిష్ణువు వచ్చి చక్రం చేశా. చక్రుడి కేతు రాగుకి వచ్చేసి తల్లేదు, ఒళ్ళు మాత్రమే ఉండేది. ఆ ఒళ్ళు అంటే నాగపంపుల అవతారం వాళ్ళు. అప్పుడు ఆ చక్రం చేసేటప్పుడు కేతు రాగులు వచ్చి అప్పుడు చచ్చిపోయారు కదా. అవునవును. అప్పుడు వచ్చి ఒళ్ళు మాత్రం తీసుకుడి. అప్పుడు ఏమైనా అమృతం వేసుకొచ్చిన దానికి నవగ్రహాల్లో కూడా కేతు రాగు కోగు పూజ ఉంది. సరే స్వామి, అమృతం తింది కదా, అది పూజ ఉంది. దానికే 9 నవగ్రహాల సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశమణి కేతు రాగు అంతా ఉన్నారు కదా. దాంట్లో వాళ్ళకి కూడా పూజ ఉంది. 100 రూపాయలు అట్లాంటి సమయానికి తిరిగి వచ్చి సూర్య చంద్రనాథులు వచ్చి వాళ్ళు వచ్చి ఆపద్దు ఆనాడు ఆపద్దు చెప్పి చూడి వారికి పొద్దు ఏడాదికి ఒకనాడు సూర్యునికి చంద్రునికి వచ్చి గరణం పడుతా ఉంది. ఎవరు వాళ్ళు చేస్తున్నా ఎవరు వాళ్ళు తల్లేదు. ఏడు మింగితే మొత్తం వస్తుంది, అదే వచ్చి గరణాలు. ఇంకేమో వాళ్ళు కడుపు మింగేళ్ళు. ఈ తల్ల మాత్రం మింగే తల్లికి గొంతులో వస్తుంది. అదే వచ్చి సూర్యుని చంద్రుని గరణము. అయినా ఇటువంటి సమయానికి అయినా దానికి వచ్చి ఈ పొద్దులో వచ్చి సీదా నా పట్నములో ఎండి కొండలో నా భార్య పార్వతి ఏముంది కదా, ఇంత శీఘ్రం పిలిపించు. అన్న పార్వత Benar parah. Oi, Adiksa.
Thank you.